హాయ్ అండి. నేనైతే ఈరోజు లంచ్లోకి అయితే కర్రీ బీట్రూట్ అయితే చేస్తానండి. బీట్రూట్ కర్రీ ఎలా చేస్తాను అంటే కనుక తురిమేసేసి చక్కగా బీట్రూట్ అనేది తురిమేసేసి చక్కగా ఇలా తాలింపు వేసేస్తానండి. కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి ఇలా తాలింపు అయితే వేసేస్తాను. లైట్గా పసుపు ఉప్పు కారం వేసేస్తాను. పిల్లలకైతే ఇలా అయితే తొందరగా అరుగుదల అవుతుంది. అది కాక బీట్రూట్ అనేది కూడా చక్కగా మంచి హెల్దీ ఫుడ్ అండి. బీట్రూట్ చక్కగా బ్లడ్ కూడా పడుతుంది. బీట్రూట్ అనేది మనం పిల్లలకి బీట్రూట్ క్యారెట్ ముక్కలు చేస్తే వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా అయితే తినరండి. అందుకని అయితే కనుక మనం చక్కగా ఇలా తురిమేసేసి చక్కగా చేస్తే బీట్రూట్ అనేది కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం చపాతీలో కూడా బీట్రూట్ చక్కగా పెరిగేసేసుకొని ఇలాగే తాలింపు వేసేసి సేమ్ కూర ప్రాసెస్లోనే తాలింపు వేసేసుకొని కారం ఉప్పు లైట్గా పసుపు వేసేసుకొని పెరుగు చక్కగా గడ్డ పెరుగు అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకొని చపాతీలో నంచుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే కనుక బీట్రూట్ కూర అయితే ఈరోజు చేశాను, తురిమేసి చేశాను ఫ్రెండ్స్. ముక్కలు అయితే చేయలేదు. బాబుకి కూడా ముక్కలు అయితే ఇంట్రెస్ట్గా తినడు, పాపైనా బాబైనా, అందుకని నేను ఇలా చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి అల్ల పచ్చడి ఫ్రెండ్స్. మీకు వీడియో కూడా పెట్టాను అల్ల పచ్చడి కూడా వేసుకున్నా. ఇదిగోండి అరటికాయలు ఉంటే కొంచెం ఇలా స్పైసీగా బజ్జీలాగైతే వేస్తాను ఫ్రెండ్స్. అరటికాయలు అయితే కనుక ఇంకా ఈ రోజుకి మా ఇంట్లో లంచ్ అయితే కనుక ఐటమ్స్ అయితే ఇదే ఫ్రెండ్స్. అల్ల పచ్చడి, బీట్రూట్ కర్రీ, అరటికాయ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.